మొత్తానికి ఎమ్మెల్సీ కవిత మొత్తం ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఫ్రీ బర్డ్ అని ఎందుకు అంటున్నామంటే ఇన్ని రోజులు ఆమెకి ఏదో ఒక లింక్ ఉండే బీఆర్ఎస్ పార్టీతోటి. బీఆర్ఎస్ పార్టీతోని వచ్చినటువంటి ఒక పదవి అయితే ఉండే ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ 4 నెలల కింద ఆమె రాజీనామా చేసింది. మరి 4 మంత్స్ నుంచి అయితే ఆ రాజీనామా పెండింగ్లో ఉంది. మరి ఎట్టకేలకు కవిత రాజీనామాను అయితే ఆమోదించారు. మన రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె మండలిలో చాలా సుదీర్ఘంగా ప్రసంగం అయితే చేశారు. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆమోదించాలి అని చాలా వరకు అయితే ఆమె మాట్లాడింది. మరి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని ఉతికి ఆరేసిందని చెప్పొచ్చు. మరి మామూలుగా మాట్లాడలేదు. నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఇదంతా ఉట్టిదే, అసలు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుకు నేను ఒప్పుకోలేదు, అక్కడంతా జరిగేది వేరే, అసలు ఆడబిడ్డలకు అక్కడ గౌరవం లేదు, అసలు ఏమీ లేదు, నియంతృత్వ పోకడలు, ఒంటెత్తు పోకడలు అని చాలా వరకు అయితే ఆమె డైరెక్ట్గా తండ్రి పార్టీ మీద అయితే విమర్శలు ఎక్కువ పెట్టింది. ముఖ్యంగా ఆమె రాజీనామా చేసినప్పటి నుంచి చూస్తున్నాం మనం, హరీష్ రావు మీద ఆమె విపరీతంగా విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తం పార్టీని భ్రష్టు పట్టించేది హరీష్ రావు, అవినీతి పరుడు హరీష్ రావు, కాళేశ్వరం అవినీతి కారణం ఆయనే, పాలమూరు రంగారెడ్డి కారణం ఆయనే, మొత్తం అవినీతికి సర్వాంతర్యామి హరీష్ రావు అని ఆమె అయితే తీవ్రంగా మరి హరీష్ రావును దుమ్మెత్తిపోస్తుంది. మరి ఆ హరీష్ రావును దుమ్మెత్తిపోసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని కూడా ఆమె చెడు కూడా ఆడుకుంటుంది. మరి డైరెక్ట్గా అన్నను కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి అసలు అక్కడ ఆయనకు పార్టీ పదవి ఆయన ఫిట్ కాడు అని కూడా చెప్తున్నది. అసలు కరెక్ట్ కేసీఆర్ వారసురాలిని నేనే అని కూడా చెప్తున్నది. మరి కేసీఆర్ బొమ్మ నా ఇంట్లో ఉంటుందని చెప్తుంది, అన్నీ చెప్తుంది. కానీ మరి కేసీఆర్ కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అటాక్ అయితే చేస్తుంది మరి కవితక్క. మరి ఇలాంటి కవితక్క రాజీనామా ఆమోద ముద్ర పడడంతో ఇక ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆ చిన్న ఆ బంధం ఏదైతే ఉందో అది కూడా తెగిపోయింది. ఇక ఆమె ఫ్రీ బర్డ్. ఇప్పుడు ఇక ఏం చేసినా ఎవరు అడేటోళ్ళు లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ అసలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈవెన్ చాలా వరకు అయితే టార్గెట్ చేస్తారు. మనం చూసినాం నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నీకు ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు, ఇన్ని రోజులు అసలు ఏం చేసినావు, మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినప్పుడు ఒప్పుకోలేదు అంటున్నావు కదా, మరి మీ తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని ఎందుకు మార్చినావు అని కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక మరి ఇప్పుడు డైరెక్ట్ అంటే బీఆర్ఎస్కు 2 పార్టీలు ఇప్పుడు వైరిపక్షాలు అయిపోయినాయి. కాంగ్రెస్ ఎప్పటి నుంచో అటాక్ చేస్తుంది. సరే మరి బీజేపీ బీఆర్ఎస్కు మిత్రుడో శత్రువో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఒక్కోసారి ఏమో కలుస్తారని చెప్తారు, ఒకసారి ఏమో దూరం ఉంటారని చెప్తారు. మరి ఈ బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని పక్కన పెడితే ఇప్పుడైతే మరి డైరెక్ట్గా బీఆర్ఎస్కు కాంగ్రెస్ శత్రుపక్షం అయింది. ఇప్పుడు కవితక్క కూడా ఇంకో శత్రుపక్షం అయింది. అంటే తన గురించి ఇప్పుడు ఎప్పుడైనా అంటారు తన బలాలు బలహీనతలు తెలిసినటువంటి మిత్రుడే ఎక్కువ ప్రమాదకారి అవుతాడు అని. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బలాలు ఏందో తెలుసు, ఎవరు ఏం చేసిరో తెలుసు, మొత్తం తెలుసు కవితక్కకు. మరి కవితక్క దగ్గర ఉన్నటువంటి ఆ చిట్టాతోటి మరి బీఆర్ఎస్ పెద్దలు అయితే నిజంగా భయపడుతుంది. నిజంగా ఆమె అవన్నీ బయట పెడుతుందా, లేదంటే ఆ తాటాకు చెప్పుల్లాగా కొన్ని రోజులు సౌండ్ చేసి మరి సైలెంట్ ఊకుంటారా మరి చెప్పలేం. కానీ ఇప్పటి వరకు ఈ కవితక్క చేసినటువంటి 4 నెలల ప్రస్థానంలో చూస్తే అయితే ఆమె ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఉతికి ఆరేస్తాననేటువంటి చెప్తున్నది. మరి దీని వెనుక ఇక ఏమైనా ప్లాన్ ఉందా, మరి నిజంగానే చాలామంది అనుకుంటున్నట్టు మరి కేసీఆరే కవితక్కను బయటకు పెట్టిర్రా, ఎందుకంటే కవితక్క మీద మరక అవుతుంది, లిక్కర్ కేస్ మరక అవుతుంది, దాన్ని కడిగేయాలని మరి ఇలాంటి పనులు అంటే కావాలని ఆమెను బయటకు పెట్టి నేను ఫ్రీ బర్డ్ను నేను మంచిదాన్ని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది చెప్పలేం. ఈ రాజకీయ వ్యూహాలు ఎట్లున్నాయి ఏంటి అనేది మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా అయితే కవితక్క ఫ్రీ బర్డ్ అయ్యారు. ఇక నేను రాజకీయ పార్టీ స్థాపించనీకైతే ఆమె రెడీ చేస్తుందట. మరి జాగృతి విస్తృత స్థాయి సమావేశం చేసిరు. మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి, తెలంగాణ పోరాటం కోసం తెలంగాణ కోసం పోరాడే పార్టీ కావాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కావాలి, ఖచ్చితంగా దానికి నేను ముందై ఉంటా అని మరి తెలంగాణ జాగృతి ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ జాగృతి కార్యాలయానికి వచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తలతో అయితే కవిత సుదీర్ఘంగా మంతనాలు అయితే జరిపారట. మరి ఖచ్చితంగా ఆమె పార్టీ అయితే పెట్టబోతున్నారట. మరి ఈ పార్టీ ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి, మరి భవిష్యత్తులో ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నారు, మరి ఎందుకంటే ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె చెప్పింది ఆల్రెడీ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగినాయి అని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆమెను జైలు పాలు చేసినటువంటి పార్టీ బీజేపీ అని ఆమెకైతే లోపల రగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఆమె బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కాంగ్రెస్కు పొత్తుకెళ్తుందా, లేదంటే ఆమెనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందా అనేటువంటి విస్తృత చర్చలు అయితే బయట మరి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కవితక్క తదుపరి దిశ ఏంటి, ఎటువైపు అడుగులు వేస్తుంది అనేది అందరూ ఆసక్తిగా అయితే గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఒక థ్రెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏపీలో చూసినాం మనం,
జగన్ షర్మిల పోరాటం. సరే షర్మిల పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించలేదు కానీ సరే జగన్ కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు జగన్ ఓడిపోయినకే 1,00,000 కారణాలు అయితే కారణమైనాయి. మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ చెల్లెల నుంచి పోరాటం అయితే చూసిండు. ఇప్పుడు ఈ విపక్షంలో ఉన్నప్పుడు అంటే అంత బలంగా ఉన్నప్పుడు ఆయన చూసిండు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బలహీనంగా ఉన్నారు, అధికారంలో లేరు. మరి అధికారంలో లేనటువంటి వాళ్ళకు మరి కవితకు ఎంత థ్రెట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆమెతో చాలామంది ఆ బీఆర్ఎస్లో అసంతృప్త నేతలు ఈమెతో టచ్లో ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఈమె తదుపరి అడుగులు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కు కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా చాలామంది చెప్తున్నట్టు ఆ కేసీఆర్ ఉన్నటువంటి పట్టుదల ఏదైనా పట్టుకుంటే దాన్ని ఇడవని తత్వం కవితలో బాగా ఉన్నాయని చెప్తారు. కేటీఆర్ ఓన్లీ పిఆర్ పబ్లిసిటీ తప్ప కేటీఆర్ను ఇద్దరిని పక్కపక్కన చూస్తే కవితనే స్ట్రాంగ్ లీడర్ అని కూడా చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కవిత తదుపరి అడుగులు ఎట్లున్నాయి, మరి కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఎఫెక్ట్ పడబోతుంది అనేది అయితే మనమైతే చూడాలి. ఓవరాల్గా ఇప్పుడైతే కవిత ఇక ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఇక ఆమె యుద్ధం మొదలైతే పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ తొలి అడుగులు కూడా పడ్డాయి. మరి కవితను నడిపిస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.